अस्सलाम वालेकुम आदाब। वन टीवी के उर्दू खबरनामे में आप सबों का खैर मकदम है। मैं शहबाज। आगे बढ़ने से पहले देखेंगे हेडलाइंस। असदुद्दीन ओवैसी की एक मुल्क एक इलेक्शन तजवीज़ की मुखालिफत। तेलंगाना में फिरका वाराना कशीदगी, गणेश विसर्जन और मिलादुन नबी के दौरान 2 वाक़यात। दिल्ली सरकार की नई कैबिनेट की तस्वीर साफ, आतिशी और 5 मंत्री लेंगे शपथ। मोदी हुकूमत का 1 नेशन 1 इलेक्शन बिल मंजूर, अपोजिशन का सख्त रद्द अमल। कांग्रेस का बीजेपी की धमकियों के खिलाफ सख्त रद्द अमल। अब खबरें तफसील से। तेलंगाना हुकूमत ने आइंदा 5 सालों के दौरान माइक्रो, स्मॉल और मीडियम इंटरप्राइजेज MSME के फरोग के लिए 400 करोड़ रुपए खर्च करने का ऐलान किया है। वजीर आला रेवंत रेड्डी ने तेलंगाना MSEME पॉलिसी 2024 की रहनुमाई करते हुए कहा कि इस नई पॉलिसी के जरिए रियासत में रोजगार के मजीद मौके पैदा होंगे। हुकूमत ने MSME के लिए 6 बाएतमाद शोबेजात की निशानदही की है, जिसका मकसद रियासत की मैशियत को मजबूत बनाना है। उन्होंने साबिक वजीर आजम PV नरसिम्हा राव के इक्तसादी इस्लाहात का भी जिक्र किया और वजीर इन्फॉर्मेशन टेक्नोलॉजी శ్రీధర్ బాబు की कोशिशों को सराहा। ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాం। ఈరోజు ఈ సమావేశం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 3వ ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఈ ప్రభుత్వంలో ప్రభుత్వం యొక్క విధి విధానాలను సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ యజమానులకు మా యొక్క విధి విధానాలను తెలియజేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి తెలంగాణ రాష్ట్ర సంపదను పెంపొందించడానికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించాలని ఈరోజు మా మంత్రివర్గం ఇక్కడికి వచ్చి మీరు చేసిన సూచనలను తీసుకోవడమే కాకుండా మా విధి విధానాలను కూడా మీ ముందు ప్రస్తావించడం జరిగింది। ప్రధానంగా మీకు అందరికీ తెలుసు, ఈ దేశం PV నరసింహారావు గారు ప్రధానమంత్రి కాకంటే ముందు క్లోజ్డ్ ఎకానమీ, దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దెబ్బతింటున్న సందర్భంలో దేశ ప్రధానమంత్రిగా PV నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఓపెన్ ఎకానమీకి వారు పునాదులు వేయడం జరిగింది। అప్పటి వరకు ఇండియన్ ఎకానమీ క్లోజ్డ్ ఎకానమీగా ఉన్నప్పుడు అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు కానీ వేగంగా పరిశ్రమల విధానం కానీ రాలేదు। స్వతంత్రం వచ్చిన తర్వాత ఎడ్యుకేషన్ రెవల్యూషన్, అగ్రికల్చర్ రెవల్యూషన్ వచ్చింది, కానీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ని మనం సరైన విధంగా అందిపుచ్చుకోకపోవడం వల్ల పరిశ్రమలను ఏర్పాటు చేయడంలో మన దేశం కొంత వెనుకబడ్డది। కానీ PV నరసింహారావు గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇండస్ట్రియల్ పాలసీలో తీసుకొచ్చిన మార్పులు, పెట్టుబడుల విధానంలో తీసుకొచ్చిన సరళీకృత విధానాలు, క్లోజ్డ్ ఎకానమీగా ఉన్న ఇండియన్ ఎకానమీ ఓపెన్ ఎకానమీగా LPG, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, అంటే ప్రపంచంతో మనం పోటీ పడే విధంగా మన విధి విధానాలను మార్చి ఆనాడు వారు ప్రధానమంత్రిగా, శ్రీ మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఈ దేశంలో గొప్ప విధానాలను తీసుకురావడంతో ఈరోజు భారతదేశము ప్రపంచ దేశాలతో పోటీ పడగలిగిన స్థాయికి మనం ఈరోజు రాణించినాం। ఆ PV నరసింహారావు గారు మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి వారు శాసనసభ్యులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు। వారి తర్వాత మళ్ళీ ఈనాడు అదే మంతని శాసనసభ నియోజకవర్గం నుంచి మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఈరోజు తెలంగాణ పారిశ్రామిక విధానాలను దళితులకు, గిరిజనులకు
మహిళలకు అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళకు ఇన్సెంటివ్స్ ఇవ్వడమే కాకుండా వాళ్ళను ప్రోత్సహించాలి. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమలను తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పడానికి అవసరమైన వాతావరణాన్ని సృష్టించాలి అని చెప్పి వారింత గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నారు. వారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. ఏ రాష్ట్రమైనా ఏ ప్రభుత్వమైనా పాలసీ డాక్యుమెంట్ లేకుండా ఆ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అని చెప్పి నేను అనుకోవడం లేదు. అందుకే వారు మొదటి సంవత్సరంలోనే విదేశాలలో తెలంగాణ యొక్క విధి విధానాలను వివరించి పారిశ్రామికవేత్తలను ఆకర్షించడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను కూడా ప్రోత్సహించడానికి ఈరోజు ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి మీ ముందు పెట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలబడుతుంది. గత ప్రభుత్వం మీకు ఇచ్చిన మాట ఇన్సెంటివ్స్ విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీని మా బాధ్యతగా తప్పకుండా వాటిని కొనసాగిస్తాం. వాటిని మీకు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గవర్నమెంట్ ఈజ్ కంటిన్యూస్ ప్రాసెస్. పొలిటికల్ ఎగ్జిక్యూటివ్స్ మారుతుండొచ్చు, కానీ ప్రభుత్వ విధానాలను కొనసాగించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్న విషయాన్ని మేము స్పష్టంగా విశ్వసిస్తున్నాం, నమ్ముతున్నాం. దానికి ఉదాహరణనే 94 నుంచి 2004 వరకు నాటి తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఐటీ రెవల్యూషన్ని డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత అంతకంటే వేగంగా ముందుకు తీసుకెళ్ళిండు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతంలో శిల్పారామం వచ్చింది, ఆ పక్కన హైటెక్ సిటీ వచ్చింది, ఈ ప్రాంతంలో వందల వేలాది ఐటీ కంపెనీలు వచ్చినాయి, ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది. रियासती वजीर IT डी श्रीधर बाबू ने बताया कि रियासती हुकूमत ने मरकज के ताउन से T5 के जरिए 20 Mbps की रफ्तार से तमाम घरों को इंटरनेट की सहूलत फराहम करने का फैसला किया है। उन्होंने कहा है कि हुकूमत 9000 देहातों को इंटरनेट फराहम करने के लिए तैयार है और मजीद 5000 देहातों में कनेक्टिविटी फराहम करने के इकदाम किए जा रहे हैं। श्रीधर बाबू ने मरकज से इस प्रोजेक्ट के लिए 9000 करोड़ रुपए की इमदाद की दरखास्त की है। BRS के कारगुजार सदर तारक रामाराव ने कहा है कि साबिक वजीर आला के चंद्रशेखर राव की कामयाबियों को कभी भी मिटाया नहीं जा सकता। उन्होंने वजीर आजम के इख्तिसादी एडवाइजरी कमेटी की रिपोर्ट का हवाला देते हुए बताया कि BRS के दौरे हुकूमत में तेलंगाना के मुतासिरकुन कारकर्दगी ने कौमी औसत से 94% जायद फीसद सालाना आमदनी का इंदराज किया। KTR ने इस कामयाबी को तस्लीम करते हुए कहा कि ये सिर्फ 9.05 वर्षों में मुमकिन हुआ है, जो कि KCR की क़यादत में तेलंगाना की कामयाबी का जबरदस्त सबूत है। కార్పొరేషన్ల మాజీ అధ్యక్షులు, బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతినిధులు, భారత రాష్ట్ర సమితి ముఖ్య నాయకులు, అందుబాటులో ఉన్నవాళ్ళు, ఇంకా చాలామంది రాలేకపోయినారు, అందుబాటులో ఉన్నవాళ్ళు, అదే మాదిరిగా తెలంగాణ సర్పంచ్ల సంఘం అధ్యక్షులు, తెలంగాణ ఎంపీటీసీల సంఘం కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు, తెలంగాణలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఐక్య కార్యాచరణ సమితి నుంచి కూడా ప్రతినిధులు అందరూ కూడా ఈరోజు తెలంగాణ భవన్లో 3.5 గంటల పాటు మాతో కలిసి సమావేశం కావడం జరిగింది. ప్రధానంగా ఇందులో ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు చేస్తున్న మోసం, నవంబర్ 10, 2023 నాడు కామారెడ్డి పట్టణంలో బీసీ డిక్లరేషన్ పేరిట బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది. దాదాపుగా 20-25 మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది. ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే, భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం. రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో
వాటా పెంచుతామని చెప్పిన మాట, 42% రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో, కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కులగణన వెంటనే స్టార్ట్ చేయండి, మాటలకే పరిమితం కాకండి. సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి 42% రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని, నవంబర్ 10 లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ 10కి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ 10 లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని, ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరపున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి, మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు. కేవలం 8,000 కోట్లకు మాత్రమే పరిమితమైనారు. మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం, మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్లో 25 నుంచి 30,000కు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి. బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాట ఇచ్చారు. ఎట్లా అయితే ఎస్సీ సబ్ ప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు. తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి. అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి, లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి 25 నుంచి 30,000 కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు పెద్దలు మన్సూనాచారి గారి నేతృత్వంలో ఒక బృందం, సీనియర్ నాయకుల బృందం ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి 68-69% రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. దాంతోపాటు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక మాట, ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న 12 మంది, ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న 12 మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం 2 మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది, AIMIM के सदर असदुद्दीन ओवैसी ने जुमरात को मरकजी काबीना के इजलास में एक मुल्क एक इलेक्शन तजवीज़ की मंजूरी की शदीद मुखालफत की। उन्होंने इस इक़दाम की वफाकियत को तबाह करने और जमहूरियत से समझौता करने के मुतरादिफ करार दिया। ओवैसी ने कहा कि ये एक ऐसा हल है जिसमें मसाइल को तलाश किया जा रहा है और ये आइन के बुनियादी ढांचे के खिलाफ है। उन्होंने मजीद कहा कि मल्टीपल इलेक्शन से सिर्फ मोदी और अमित शाह को मसाला है, जबकि बाकी सब इस तजवीज़ के खिलाफ है। विरोध करते हैं, अकेले विरोध करते हैं, विरोध करके बैठ जाते हैं। जब विरोधियों को साथ आने की, खड़े होने की बात होती है तो आपने, इसीलिए आप टीम बी टीम होने का आरोप नहीं, आप विरोध करके बस बैठ जाते हैं। विरोध नहीं, देखिए आप देखिए, तभी तो आप यहाँ पर आए हैं ना, वरना क्या आते क्या आप? इतने लोग माशाल्लाह देख, इतने लोग आ गए एक दीवाने को सुनने को, तभी तो कुछ है ना कि हमारी बात में सब्सटेंस है। ऐसी तो बात नहीं, विरोध करना जमहूरियत का हिस्सा है। अगर विरोध नहीं होगा तो फिर डिक्टेटरशिप हो जाएगी। रीजनल पार्टी से कंसल्ट करके नहीं, हम इसके मेरा बोलना है कि वन नेशन वन इलेक्शन के AIMIM पार्टीज के खिलाफ थी, है और रहेगी। अगर पार्लियामेंट में लेकर आएंगे हम उसका अपोज करेंगे। जनता के पास भी जाकर हम बताएंगे कि आपका नुकसान होने वाला है। अगर कोई सरकार 5 साल के लिए बन जाएगी, क्या काम करेगी भाई? वो प्रदेश का मुद्दा कभी मुद्दा ही नहीं बनेगा। अब इतना बड़ा स्टैचू गिर गया छत्रपति शिवाजी का, अपन सोचिए थोड़ी देर के लिए, अगर एक चुनाव होगा तो मोदी बोलेंगे मैं ही सबसे बड़ा हूं, बस मुझे देखो, मैं बोल रहा हूं। कभी नहीं बनेगा। अब उत्तर प्रदेश में मोदी ने कहा था कि वो जो जानवर रोडों में भाग रहा है, थर्ड फेज के बाद कहाँ वो जानवर आज भी फिर रहा है, खा रहा है। एक एग्जीक्यूटिव का हिस्सा है, अमित शाह लेजिस्लेचर का हिस्सा नहीं है। एज अ होम मिनिस्टर उनको कोई राइट नहीं है कि आप लेजिस्लेचर को प्रेशराइज करें। आप प्रेशराइज कर रहे हैं लेजिस्लेचर को कि विंटर सेशन में ला लो रिपोर्ट को। आप होते कौन है? भारत में
बेस संविधान में थ्योरी ऑफ सेपरेशन ऑफ पावर्स है। लेजिस्लेचर इंडिपेंडेंट है, जुडिशियरी इंडिपेंडेंट है, एग्जीक्यूटिव है। आप एग्जीक्यूटिव का हिस्सा है अमित शाह, आप होते कौन है हमारे को प्रेशराइज करने के लेजिस्लेचर को? आपको कोई राइट नहीं है लेजिस्लेचर को आप प्रेशराइज करें, और आप डरा रहे हैं लेजिस्लेचर को ये कहकर। तेलंगाना में गणेश विसर्जन और जश्न मिलादुन्नबी के दौरान दो वाकयात पर फिरकावाराना कशीदगी के वाकयात पेश आए हैं। नारायणपेट में चारशंबा की रात मिलादुन्नबी के झंडे लगाने के दौरान अक्सरियती तबके के अफराद ने एतराज किया, जिसके बाद दोनों तबकात के दरमियान तसादुम हुआ। पुलिस ने फौरी मुदाखलत करते हुए लाठीचार्ज किया और हालात को काबू में लाया। दूसरा वाकया भैंसा के पेंडपल्ली गाँव में गणेश विसर्जन के दौरान पेश आया, जहाँ बहस तकरार के बाद शरपसंदों ने मस्जिद इस्लामिया पर संगबारी की। पुलिस ने दोनों वाकयात की शिद्दत को कम करने के लिए जल्दी से कार्रवाई की ताकि मजीद कोई नाखुशगवार और सूरत हाल ना बने। दिल्ली हुकूमत की नई काबीना की तस्वीर वाज़ेह हो चुकी है, जिसके मुताबिक आतिशी के साथ 5 दीगर वज़रा हलफ लेंगे। इन वज़रा में गोपाल राय, कैलाश गहलोत, सौरभ भारद्वाज और इमरान हुसैन शामिल हैं। अलावा अजी मुकेश हलावत भी काबीना वजीर के तौर पर हलफ उठाएंगे। जराये के मुताबिक दिल्ली के LG ने वजीर आला अरविंद केजरीवाल के इस्तीफा और आतिशी के जानिब से नई हुकूमत बनाने के दावे का खत सदर जमहूरिया को भेजा है। आतिशी ने आम आदमी पार्टी के कानून साजों की नई क़यादत मुंतखब होने के बाद LGV सक्सेना से मुलाकात की और हुकूमत बनाने का दावा पेश किया। LG ने नई हुकूमत के हलफ उठाने के लिए 21 सितंबर की तारीख तजवीज़ दी है। मरकज की मोदी हुकूमत ने बुध को 1 नेशन 1 इलेक्शन की तजवीज़ मंजूर कर ली है, जिसे अब पार्लियामेंट में पेश किया जाएगा। बीजेपी और इसके इत्तेहादी इस इक़दाम को तारीखी करार दे रहे हैं, जबकि कांग्रेस और दीगर अपोजिशन जमातें इसकी मुखालिफत कर रहे हैं। कांग्रेस के रहनुमा सचिन पायलट ने कहा है कि न ये बिल पार्लियामेंट से पास होगा और मरकजी हुकूमत जल्द ही यू टर्न ले सकती है। पायलट ने सवाल उठाया कि अगर हुकूमत को इक़दाम उठाना था तो इसे मुल्क के 4 रियासतों में एक साथ इंतखाबात कराने चाहिए थे, मगर 2 रियासतों में इंतखाबात हो रहे हैं और 2 में बाद में होंगे। उन्होंने ये भी कहा कि हिंदुस्तान एक बड़ा मुल्क है और ऐसा करना आसान नहीं है। हुकूमत के पास पार्लियामेंट में मतलूबा तादाद नहीं है, इसलिए यह बिल मंजूर नहीं होगा। There are many issues that the government of India tries to bring in, and they ultimately take a U-turn because they're forced to do it because the numbers are not sufficient in parliament. This is another one of those issues which is being brought up purely to divert the people's mind and attention. Today is the first phase of polling in Jammu Kashmir. They're lagging behind in the state as in Haryana. So I think just to divert people's minds and to create some sort of a diversion, they're talking about this issue. It is not possible with the current configuration of the parliament for them to do so, but they have just passed it in the cabinet. They've done other U-turns. This also will be U-turn. You are here for the campaign, but BJP is targeting that. What is the Congress stand on 370? They say that you have alliance with Congress party is committed to restoring full statehood of Jammu and Kashmir. हमारी सरकार बनने के बाद हम फुल स्टेटहुड को रिस्टोर करने का हमारा कमिटमेंट है, हमने मैनिफेस्टो में कहा है, और हम लोग चुनाव लड़ रहे हैं एक अच्छी सरकार बनाने के लिए। कांग्रेस ने बीजेपी के रहनुमाओं के जानिब से राहुल गांधी को दी जाने वाली धमकी और काबिल एतराज बयानात पर शदीद नाराजगी का इजहार किया है। कांग्रेस ने इस मामले में वजीर आजम नरेंद्र मोदी की खामोशी पर भी सवाल उठाए। पार्टी का कहना है कि बीजेपी राहुल गांधी की मकबूलियत से खौफजदा है, इसीलिए वो साजिश के तहत उन्हें धमकियां दे रहे हैं। नई दिल्ली में कांग्रेस हेडक्वार्टर में मुनक्किदा प्रेस कॉन्फ्रेंस में कांग्रेस जनरल सेक्रेटरी KC वेणुगोपाल और लीगल डिपार्टमेंट के चेयरमैन डॉक्टर अभिषेक मनु सिंघवी ने कहा है कि पार्टी इस मामले में कानूनी मदद लेगी और यकीनी बनाएगी कि बीजेपी के रहनुमाओं को सख्त सजा मिले। वी आर नॉट डरने वाला नहीं है कांग्रेस वाला, वी आर करेजियस। यू कैन सी दैट 4000 किलोमीटर फ्रॉम कन्याकुमारी टू कश्मीर राहुल गांधी वॉक्ड, वेदर मोदी कैन वॉक इवन 40 किलोमीटर इन कश्मीर। व्हाट वी हैव विटनेस्ड वन डे, that too in Pulwama, Indian security forces withdraw. That time also Rahul Gandhi walked. We didn't have any fear psychology, but we would like to know from the government, what is your game plan on Rahul Gandhi? Because you are inspiring your people, you are motivating your people to attack Rahul Gandhi. Your leaders doing every day this type of statement, you are keeping silence means you are inspiring your people, you are motivating your people to attack Rahul Gandhi. We had a very emotional past experience
of Indira ji and Rajiv ji. I think entire Congress people are calling us. They are all quite emotional. The people we loved in entire Indians, loved Rahul Gandhi, are also watching all these things. And these two statements of Rahul Gandhi, which they are narrating, totally bogus, totally false. What Rahul Gandhi told in Washington about Sikh community, I am quoting that. The fight is about turning to a Sikh member of the audience. Gandhi asked for his name and then said, the fight is about whether he is a Sikh, is going to be allowed to wear a turban in India, or whether he is a Sikh will be allowed to wear a kada in India, or whether he is a Sikh is allowed to go to a Gurudwara. That is what the fight is about, and not just for him, but for all religion. But not for him, but for all religion. He is narrating the hatred atmosphere of this country. Now they are making it as an anti-Sikh statement. Same way, he talked about the reservations. There was a complete misleading statement they are providing. On the basis of that misleading statement, they are making a narrative and they are openly threatening Rahul Gandhi. चाहता हूं कि अभी तक कानून इतना लंगड़ा या लूला नहीं हुआ है, अभी तक कानून इतना बहरा या अंधा नहीं हुआ है जितना आप समझते हैं। हम कानून के दरवाजे खटकाएंगे, वो प्रक्रिया शुरू हो गई है, और जो कड़े से कड़ा दंड होता है संहिता के अंदर, जो कड़े से कड़ा दंड होता है, वो हम दिलवा के छोड़ेंगे ऐसे लोगों को। लेकिन ये काम न मुझे करना चाहिए, न वेणुगोपाल जी को करना चाहिए, न कांग्रेस पार्टी को करना चाहिए। ये तो अग्रिम पंक्ति में आकर मोदी जी को करना चाहिए था, उससे उनको सराहना मिलती। लेकिन अंदर का द्वेष, अंदर की भावना, अंदर की गुस्सा, अंदर की घृणा इतनी ज्यादा है कि वो करने में बेकाबिल हैं। ये दुर्दशा है, ये दुर्भाग्य है इस देश का, इस पद का। और ये एक चीज और दिखाता है, ये दिखाता है कि बीजेपी इज अ पार्टी इन पैनिक। These statements demonstrate that. For the last decade, every time Rahul Gandhi has raised his voice on any issue about a community, about fear-mongering, about minorities, the BJP has gone into panic mode. Look at the supreme irony. And this they have done when Rahul Gandhi raises his voice about SCs, STs, OBCs also. They have only responded in one manner, calling him anti-national. Look at the supreme irony of this. This irony is very, very funny, sad and ironical. Please ask any BJP person, when those 3 black farmer laws were passed, what did the BJP party say about this community, about the farming community? The memes, the tweets, the abuses, the anti-national tirade against them. About these very people, please check up the social media, check up the 2021-22 period. You can't hide it. And they are the persons calling us the anti-national. They have said it about this whole community so many times. And I would like to throw a counter challenge. Tell me one example where the Honorable Prime Minister or the Honorable Home Minister intervened at that time when their chosen agents were abusing this very community or this very farming samudaya. I think that democracy requires a democratic response. That democratic response may be a little late in coming, but come it will. It will demonstrate that BJP's sinister strategy of threatening, of terrorizing and trying to torment Rahul Gandhi ji is going to make him more muscular and more mighty. It will show that this government, this ruling party is clearly instigating, inciting and igniting
राहुल गांधी के खिलाफ बीजेपी रहनुमाओं की जहर अफशानी पर सख्त कार्रवाई का मुतालबा करते हुए दिल्ली कांग्रेस ने बीजेपी हेडक्वार्टर का घेराव किया। ये एहतजाज दिल्ली कांग्रेस सदर देवेंद्र यादव की क़यादत में हुआ, जिसमें हजारों कांग्रेसी कारकुन ने शिरकत की। मुजाहिरीन ने बीजेपी रहनुमाओं के काबिल एतराज बयानात पर अपनी शदीद नाराजगी का इजहार किया। जब देवेंद्र यादव और कांग्रेस के दीगर रहनुमा बीजेपी के हेडक्वार्टर की तरफ बढ़ रहे थे तो पुलिस ने उन्हें आगे जाने से रोक दिया और हिरासत में लेकर पुलिस थाने ले गई। बाद में उन्हें छोड़ दिया गया। इस मौके पर देवेंद्र यादव ने कहा कि बीजेपी की आला क़यादत के जानिब से उकसाए जाने के बाद बीजेपी रहनुमाओं ने राहुल गांधी को जान से मारने और उन्हें दहशतगर्द कहने जैसे तल्ख बयानात दिए हैं। उन्होंने कहा है कि ये बयानात बीजेपी रहनुमाओं की ज़हनियत पर सवालिया निशान है। यादव ने वजारत दाखिला से मुतालबा किया है कि वो लोकसभा में हिज़्ब इख्तिलाफ के कायद राहुल गांधी के खिलाफ इस तरह के बयानात देने वालों पर कार्रवाई करे। नेशनल कॉन्फ्रेंस के नायब सदर और साबिक वजीर आला उमर अब्दुल्ला ने जम्मू कश्मीर में जारी असम्बली इंतखाबात की अहमियत पर जोर देते हुए आवाम से नेशनल कॉन्फ्रेंस और कांग्रेस के इत्तेहाद के उम्मीदवारों को वोट देने की अपील की है। बुध के रोज नामा निगारों के साथ गुफ्तगू करते हुए उन्होंने कहा है कि ये इंतखाबात 10 सालों के बाद हो रहा है, जिसकी वजह से इनकी अहमियत और भी बढ़ जाती है। उमर अब्दुल्ला ने नेशनल कॉन्फ्रेंस और कांग्रेस के इत्तेहाद की कामयाबियों की उम्मीद जाहिर करते हुए कहा है कि हमने अपने मंशूर को लोगों तक पहुँचाने की भरपूर कोशिश की है। अब लोगों को फैसला करना है कि किसको मुंतखब करना है। आखिर में हेडलाइंस फिर। असदुद्दीन ओवैसी की एक मुल्क एक इलेक्शन तजवीज़ की मुखालिफत। तेलंगाना में फिरका वाराना कशीदगी, गणेश विसर्जन और मिलादुन नबी के दौरान 2 वाक़यात। दिल्ली सरकार की नई कैबिनेट की तस्वीर साफ, आतिशी और 5 मंत्री लेंगे शपथ। मोदी हुकूमत का 1 नेशन 1 इलेक्शन बिल मंजूर, अपोजिशन का सख्त रद्द अमल। कांग्रेस का बीजेपी की धमकियों के खिलाफ सख्त रद्द अमल। 1 TV उर्दू खबरनामा यहीं पर इख्तिताम पजीद हुआ। मुझे दीजिए इजाज़त, फिर होगी कल मुलाकात। अल्लाह हाफिज़।